నమస్కారం బంధువులారా, నేను మేరా అనుభవం మేరీ సోచ్ అని ఛానల్లో ముదిగంటి పాండురంగారావు మాట్లాడుతున్నాను. మన ఈ ఆటో రిక్షా డ్రైవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళతో నేను వినయపూర్వకంగా చెప్తున్నాను ఏమిటంటే వాళ్ళు సమాజం గురించి చాలా మంచి పని చేస్తున్నారు. చాలా ట్రాన్స్పోర్టేషన్ మనకి ఈజీ అవుతున్నది. ఆటో వచ్చి ముందు, ఆటో రానక ముందు మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి చాలా కష్టం అయింది. ఆటో రిక్షాస్ వచ్చిన తర్వాత మనకి చాలా ఈజీ అయిపోయింది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి. కానీ ఆటో డ్రైవర్స్ పాపం ఇంత మంచి పని చేస్తారు, కానీ వాళ్ళు తన శరీరం గురించి ఆలోచించరు. వాళ్ళు ఎవ్వరూ మాస్క్ తోడుకోరు, పాన్ పరాగు గుట్కా అని తింటూ ఉంటారు. దానివల్ల ఏమిటంటే దారిలో ఉన్న ధూళి దుమ్మి అంతా వాళ్ళ శరీరంలోనే వస్తుంది. వాళ్ళకి తెలియదు, అది వాళ్ళకి అజ్ఞానం. అంచేత వాళ్ళు ఏమిటి ఒక మాస్క్ తోడుకోరు. నేనేమిటంటున్నానంటే ఆటో డ్రైవర్స్ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నానంటే ప్రతి వాళ్ళు మాస్క్ తోడుకోండి. రెండోది, ఈ పాన్ పరాగు గుట్కా ఇవి చాలా తక్కువ తినకండి, చాలా తక్కువ తినేయకండి. దాంతో మీ శరీరం పాడవుతుంది, ఇంకా డబ్బు పాడవుతుంది. మీరు సమాజం గురించి చాలా పని చేస్తున్నారు. మీరు ఉండబట్టే చాలా పని అవుతున్నది. అంచేత నేను మీతో రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మీరు మాస్క్ ఖచ్చితంగా తొడుక్కోండి. రెండోది, పాన్ పరాగ్ గుట్కా చాలా మానేయండి. ఇంకోటి మూడో ఒక వస్తువు చెప్తున్నానంటే సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న వాళ్ళకి అంటారేమిటంటే ఒక అరటిపండు ఇంకా కొంచెం బెల్లం తినమంటారు. ఎందుకంటే మన శరీరంలో ఉన్న వెళ్ళిన కచరా అంతా మన శరీరంలో ఉన్న అన్వాంటెడ్ వస్తువులన్నీ పోతాయి, ఆ విషయం అంతా పోతుంది. అంచేత నేను మీకు ఇంకో సజెషన్ ఏమిటి ఇస్తున్నానంటే ఒక అరటిపండు కొంచెం బెల్లం రోజు తినండి. మన ఆటో డ్రైవర్ బంధువులందరికీ నేను చెప్తున్నాను. మీరు ఇంకో విధంగా ఆలోచించకండి. మీ మంచి గురించి చెప్తున్నాను. మీరు మంచిగా ఉంటే, మీరు బాగుంటే మేము బాగుంటాం. మాకు బాగా సర్వీస్ దొరుకుతుంది. ధన్యవాదాలు. నమస్కారం.